స్టార్ సినిమాల కలెక్షన్లు 500 కోట్లు కాదు, బడ్జెట్టే 500 కోట్లకు మించిపోతోంది. బాలీవుడ్ సినిమాల్ని మించిపోయేలా యాక్షన్ ఎలివేషన్ చూపించడంతో ఇండియన్ సినిమా మొత్తం టాలీవుడ్ వైపే చూస్తోంది. దాంతో 100 కోట్ల బడ్జెట్ తప్పనిసరి అవుతోంది. అయితే ఈ విషయంలో కూడా స్టార్ హీరోల మధ్య పోటీ పెరిగిపోతోంది. 500 నుంచి 1000 కోట్లకి బడ్జెట్ పెంచుకుంటూ పోతున్న హీరోలెవరు? ప్రభాస్, మహేష్, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ ఈ స్టార్ హీరోలకి 500 కోట్ల బడ్జెట్ అంటే పెద్ద లెక్క కాదు. తెలుగు హీరోలు పాన్ ఇండియా వైడ్ గా కలెక్షన్లు కురిపించే మోస్ట్ వాంటెడ్ స్టార్లు. అందుకే వీళ్ల మీద ఎంత బడ్జెట్ పెట్టైనా సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఒకప్పుడు 100 కోట్లకే అమ్మో అనుకున్న నిర్మాతలు ఇప్పుడు 500 కోట్లు పెట్టడానికి కూడా రెడీ అంటున్నారు. ఈ 5 కాస్త ఇప్పుడు హీరోల మధ్య పోటీతో 1000 కోట్లకు చేరుతోంది. బడ్జెట్ విషయంలో అప్పటి వరకు సౌత్ లో ఉన్న నెంబర్లను వాషౌట్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే చేస్తున్నారు. సలార్, కల్కి లాంటి భారీ సినిమాలకు 300 నుంచి 400 కోట్ల బడ్జెట్ పెట్టారు. అయితే ఈసారి ఆ నెంబర్ ఇంకాస్త పెరిగి 700 కోట్లైంది. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాని 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న మిథున్ చక్రవర్తి ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు. 700 కోట్ల భారీ బడ్జెట్ అంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఫ్యాన్. ప్రభాస్ రెమ్యునరేషనే 100 కోట్లకు పైగా ఉండడంతో ప్రభాస్ సినిమా అంటే మినిమం 300 కోట్లుండే రేంజ్ లోనే సినిమా చేసేవారు. కానీ మల్టిపుల్ సినిమాలు చేయడంతో ఆ సినిమాలు డిలే అయి బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతోంది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్ 400 కోట్ల బడ్జెట్ అవుతోంది. ఇక సలార్, కల్కి 2 సినిమాలు మినిమం 500 కోట్లకు పైనే బడ్జెట్ తో తెరకెక్కబోతున్నాయి. 200 కోట్ల బడ్జెట్ ఎప్పుడూ దాటని మహేష్ బాబు కూడా ఈసారి భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అని అందరూ అనుకుంటున్నా మహేష్ కాబట్టి ఇంకో 200 కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టారు అంటూ టాక్ నడుస్తోంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా 3rd షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమా 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రభాస్, మహేషేనా నా సినిమాలు కూడా అదే రేంజ్ బడ్జెట్ లో ఉంటుందంటున్నారు అల్లు అర్జున్. బన్నీ, అట్లీ కాంబినేషన్ లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎలివేషన్స్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మినిమం 600 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ విజువల్స్ తో పాన్ వరల్డ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. లేటెస్ట్ గా సినిమా అనౌన్స్మెంట్ తోనే ఇటు పాన్ ఇండియాని అటు గ్లోబల్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సినిమాలకి బ్రేక్ ఇచ్చినా సరే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ తో పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం పవన్ 3 సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమా 400 కోట్లకు పైమాటే. వాటిలో హరిహర వీరమల్లు దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ ఫోక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇలా పాన్ ఇండియా ట్యాగ్ తగిలించుకున్న తర్వాత కలెక్షన్లు కూడా భారీగా రావడంతో స్టార్ హీరోల మీద 100 కోట్లు బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు.